మోడీ నోరు విప్పితే గానీ అంతర్జాతీయ సమాజంలో కుట్రలు చేస్తున్న వెధవలకి నోర్లు మూతపడవు. అమెరికా, జర్మనీ, ఐక్యరాజ్య సమితి ఇట్లాంటి వాళ్ళందరి వ్యాఖ్యలేంటి? కేజ్రీవాల్ అరెస్ట్కి వీళ్ళందరూ ఎందుకు ఫీల్ అయిపోతున్నారు? ఎందుకు స్పందించేస్తున్నారు? అంటే భారత రాజకీయాన్ని శాసించాలనుకున్నారు, భారత రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలనుకుంటున్నారు. ఒక సంకీర్ణ కూటమి ఎలాంటిది? కాంగ్రెస్ సంకీర్ణ కూటమి లాంటి తోలుబొమ్మ సర్కార్ కావాలనుకుంటున్నారు, లేదా యునైటెడ్ ఫ్రంట్ లాంటి తోలుబొమ్మ సర్కార్ కావాలనుకుంటున్నారు, లేదా నేషనల్ ఫ్రంట్ లాంటి తోలుబొమ్మ సర్కార్ కావాలనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చస్తూ అమెరికా చెప్పగానే విని, యూరప్ దేశాలు చెప్పగానే విని వణికిపోతా మారిపోయేటటువంటి తరహా ప్రభుత్వాలు కావాలనుకుంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వం పేరుకే కానీ స్థిరమైనటువంటి బలంతో వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వరుసగా 2 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి రాజకీయం దెబ్బకి వణికి చస్తున్నారు. ఇవాళ రోజున భారత్తో చెప్పకుండా ఏ అంతర్జాతీయ వ్యవహారం చేయలేని పరిస్థితి. భారత్ అంతర్జాతీయ ఎదుగుదల, ఆర్థిక ఎదుగుదల ఇవన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దాంతో ప్రజాస్వామ్యం మంటగలిసిపోతుందనేటువంటి కోణంలో చెప్పే ప్రయత్నాలు చేస్తూ భారత రాజకీయాలను ప్రభావితం చేయాలని చూస్తున్నారు. ఎస్పెషల్లీ ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అప్పుడు స్పందించిన వాళ్ళు, జయలలిత అరెస్ట్ అప్పుడు స్పందించిన వాళ్ళు, మంత్రి డి రాజా అరెస్ట్ అప్పుడు స్పందించినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఆ రోజున, కనిమొళి అరెస్ట్ అప్పుడు స్పందించినటువంటి వాళ్ళు, లాలూ ప్రసాద్ యాదవ్, హేమంత్ సోరెన్ అప్పుడు స్పందించినటువంటి వాళ్ళు, కేజ్రీవాల్ అరెస్ట్ అప్పుడు స్పందిస్తున్నారు. అంటే అలాగే బ్యాంక్ అకౌంట్ స్తంభన, ఒకప్పుడు నరేంద్ర మోడీ మీదన వీసానే బ్యాన్ చేసినటువంటి అమెరికా మానవ హక్కులు, పౌర హక్కుల గురించి మాట్లాడుతోంది. ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ నోరు తెరవకపోతే ఇలాంటి వాళ్ళ ఓవర్ యాక్షన్ పెరిగిపోతూనే ఉంటుంది.